ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వల్ల కొంతమంది విద్యార్థులు జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్స్ రాయలేకపోయారు అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ ప్రచారాన్ని ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ ఖండించింది. ఈ నేపథ్యంలోనే అసలు ఆ ఘటనలో ఏం జరిగింది అనేది పూర్తి స్థాయిలో మనం విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజేష్ అప్సాని గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. కొణిదెల పవన్ కళ్యాణ్ గారి కాన్వాయ్ వల్ల కొంతమంది విద్యార్థులు జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్స్ని రాయలేకపోయారు అనేటువంటి ప్రచారం పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో జరుగుతోంది సార్. దాన్నేమో ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ ఖండిస్తూ ఉంది. అసలు ఏంటి ఆ ఘటనలో ఏం జరిగింది సార్? ఇప్పుడు ఇక్కడ రాజకీయ విశ్లేషకుడు అనే దానికన్నా కూడా ఒక తండ్రిగా మాట్లాడతాను నేను. ఓకే. నా పిల్లలు కూడా చాలా ఎగ్జామ్స్ అపీర్ అయ్యారు. వాళ్ళు అపీర్ అయిన ప్రతి ఎగ్జామ్ని నేనే నా బైక్ మీదే తీసుకెళ్ళేవాడిని ఆ రోజుల్లో. వాళ్ళ 10th క్లాస్ ఎగ్జామ్ ఉన్నా, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఉన్నా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అపీర్ అయినా ప్రతి ఎగ్జామ్కి కూడా నేనే అకంపెనీ అయ్యి వెళ్ళేవాడిని. సహజంగా మనం ఏం ఆలోచిస్తాం, 10 గంటలకు ఎగ్జామ్ షెడ్యూల్ అయ్యి ఉంది, 9:30కి రిపోర్ట్ చేయాలి అని అంటే 9 గంటలకి అక్కడ ఉండాలని చెప్పని చూసుకుంటాం మనం. దానికి తగినట్టుగా ప్లాన్ చేసుకుంటాం. ఎందుకంటే లాస్ట్ మినిట్లో ఎగ్జామ్కి అపీర్ అవ్వబోతా ఉన్నప్పుడు పిల్లలు ఆ రష్, హడావిడి, ఆ మానసిక ఆందోళన లేకుండా ప్రశాంతంగా ఒక హాఫ్ అన్ అవర్ ముందే అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళ ఎగ్జామ్ హాల్ ఎక్కడ ఏంటి ఇవన్నీ చెక్ చేసుకొని అక్కడ వాతావరణానికి వాళ్ళు మానసికంగా సంసిద్ధులు అవడానికి ఆ యాంటిక్విటీ లేకుండా కొంచెం ముందుగానే అక్కడికి వెళ్ళాలని చెప్పని ఏ తల్లిదండ్రులైనా కోరుకుంటారు. పిల్లలు కూడా అదే ఆశిస్తారు. వాళ్ళకి ఆ ఎగ్జామ్స్ ముందు వాళ్ళని ఓరియంటేషన్ అంటారా, మోటివేషన్ అంటారా, వాళ్ళ స్కూల్ యాజమాన్యాలైనా కాలేజ్ యాజమాన్యాలైనా కూడా అవే విధమైన సలహాలు వాళ్ళకి ఇస్తాయి. సహజంగా మన ఇంటి పక్కన ఎప్పుడూ ఎగ్జామ్ సెంటర్ ఉండదు, డెఫినెట్గా కొంచెం దూరంగానే ఉంటుంది. అవును. ఆ దూరంగా ఉన్నప్పుడు ఇంకొంచెం ముందు జాగ్రత్తగా, ఎందుకంటే మనం ప్రయాణం చేసే సిటీ గురించి మనకు అవగాహన ఉంటుంది, ఆ టైంలో ఉండే ట్రాఫిక్ గురించి మనకు అవగాహన ఉంటుంది. ట్రాఫిక్ జాములు లాంటి ఎదురైతే ఎదురు కాబోయే కాన్సిక్వెన్సెస్ పట్ల కూడా మనకు అవగాహన ఉంటుంది. కాబట్టి వీలైనంత అలర్ట్గా ఉంటారు తల్లిదండ్రులు. మొట్టమొదట పిల్లలు, వీళ్ళ ఎగ్జామ్ సార్, ఆ పిల్లల ఎగ్జామ్, అవును, అపీర్ అవ్వాల్సింది వాళ్ళు, తమ పిల్లల ఎగ్జామ్ అపీర్ చేయించాల్సిన బాధ్యత వీళ్ళది, తల్లిదండ్రులు. నిన్న విశాఖపట్నంలో జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్ ఉంది. 7 o'clockకి పిల్లలు అక్కడ రిపోర్ట్ చేయాలి. 8:30కి ఎగ్జామ్ బిగిన్ అవుతుంది. 7 o'clock రిపోర్ట్ చేయాలి అని అంటే అట్లీస్ట్ 6:30 కల్లా అక్కడికి పిల్లలు రీచ్ అయిపోవాలి. అవును. విశాఖపట్నం లాంటి సిటీలో ఒక హాఫ్ అన్ అవర్లో ఎగ్జామ్ సెంటర్కి చేరుకునే ఏరియాలో కొద్దిమంది ఉంటారు. సహజంగా ఒక 1 hour ముందుగానే 5:30 కల్లా రెడీ అయిపోయి 6:30 కల్లా 6:06కో 6:15కో 6:30కో ఎగ్జామ్ సెంటర్కి రీచ్ అయ్యే విధంగా తల్లిదండ్రులు ప్లాన్ చేసుకుంటారు. పిల్లలు కూడా ఆ ఒక్కరోజే ఎగ్జామ్ ప్రతిరోజు ఉండేది కాదు కదా జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్స్. కాబట్టి దానికి తగ్గట్టుగానే ఇన్ని రోజులుగా చదువుకొని ఆ ఎగ్జామ్ కోసం సంసిద్ధులు అవుతూ ఉన్నప్పుడు వాళ్ళకి ఎగ్జామ్ సెంటర్కి చేరి వాళ్ళ శక్తి కొలది ఆ ఎగ్జామ్లో వాళ్ళని వాళ్ళు పెర్ఫామ్ చేసుకోవటం అనేది వాళ్ళు పెట్టుకున్న గోల్. దానికోసం అన్ని విధాల సంసిద్ధులయ్యి ఒక హాఫ్ అన్ అవర్ ముందుగానే అక్కడికి రీచ్ అవడానికి ప్లాన్ చేసుకుంటారు. నిన్న ఈ ఎగ్జామ్ 7 o'clock రిపోర్ట్ అవ్వాలి, 8:30కి బిగిన్ అవుద్ది. మరి పవన్ కళ్యాణ్ గారు 8:40కి ఆయన కాన్వాయ్ వెళ్ళింది. 8:40కి ఆయన కాన్వాయ్ వెళ్తుంది అని అంటే 5:30, 6 o'clock నుంచి అక్కడ ట్రాఫిక్ జామ్ చేశారా? నాకు తెలిసి ఈవెన్ దో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా వస్తున్నా కూడా 2-3 గంటల నుంచి ట్రాఫిక్ బంద్ చేయడం ఉండదు. ఒకవేళ అటువంటి పరిస్థితి ఏదైనా ఉన్నా పిల్లలకి ఎగ్జామ్ సెంటర్ ఉంది అక్కడ అని చెప్పని వీళ్ళు కనుక హాల్ టికెట్ చూపిస్తే మీరు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళటానికి వీల్లేదని చెప్పని అడ్డుకునే గొడ్డుమోతు పోలీసు ఒక్కళ్ళు కూడా ఉండరు. ఎందుకంటే వాళ్ళు తల్లిదండ్రులే, వాళ్ళ పిల్లలు చదువుకుంటూ ఉంటారు. ఆ చదువు విలువ, పరీక్ష విలువ తెలియని మూర్ఖులు ఏ అధికారి ఉండరు. అంటే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ప్రతి అంశాన్ని పొలిటిసైజ్ చేయాలి, ప్రతి అంశానికి ఒక సాకు ఎత్తుక్కోవాలి, ప్రతి దానికి నిందారోపణ చేయాలి అని చెప్పనే కారణంతో 8:40కి పవన్ కళ్యాణ్ గారి కాన్వాయ్ పాస్ అయింది.
మహా అయితే 8 o'clock నుంచి ట్రాఫిక్ ఆపుండొచ్చు. నాకు తెలిసి అయితే ఒక 15 minutes. ఇప్పుడు మనం హైదరాబాద్లో సార్ ముఖ్యంగా జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో తర్వాత జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ దగ్గర రేవంత్ రెడ్డి గారు సీఎం ఆయన కాన్వాయ్ పాస్ అవుతున్నప్పుడు చూస్తుంటాం హార్డ్లీ 10 minutes. అవును, చంద్రబాబు నాయుడు గారు కాన్వాయ్ పాస్ అయ్యేటప్పుడు కూడా చూస్తుంటాం 10 to 15 minutes. అట్లాంటిది పవన్ కళ్యాణ్ గారి కోసం ఎన్ని గంటలు ఆపారని చెప్పి వీళ్ళు చెప్తా ఉన్నారు. 7 o'clock రీచ్ అవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీ పిల్లలది, రీచ్ చేయించాల్సిన రెస్పాన్సిబిలిటీ తల్లిదండ్రులది. 7 o'clock రిపోర్ట్ చేయాలంటే 6:30కి అక్కడికి చేరుండాలి. అంతేగాని 8:40కి పాస్ అయిన కాన్వాయ్ మీద నింద మోపి మేము టైంకి వెళ్ళలేకపోయాము, మాకు 2 నిమిషాలు లేట్ అయింది. చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం. ఏదైనా పబ్లిక్ సర్వీస్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నప్పుడు, ఇటువంటి ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నప్పుడు లాస్ట్ 1 minute, ½ minuteలో పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటారు. గేట్ బంద్ చేశారు అని చెప్పని మీడియా ముందు విక్టింగ్ కార్డు ప్లే చేస్తూ ఉంటారు. లోపలికి 1000 మంది పిల్లలు లేరు కదా, వాళ్ళందరూ టైంకి రీచ్ అయ్యారు కదా. అలా రీచ్ అవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీ నీది కదా, నీ ఎగ్జామ్ కదా. నీ ఇర్రెస్పాన్సిబిలిటీకి ఎవరిని బ్లేమ్ చేస్తావు? నువ్వు టైంకి రీచ్ అవ్వలేక చేర్పించలేని తల్లిదండ్రులు, చేరని పిల్లలకి డిప్యూటీ సీఎం ఆ టైంలో వెళ్ళాడు అని చెప్పని మీకు 7 o'clock రిపోర్ట్ చేసే టైంలో ఆయన మీకు ఆటంకాలు సృష్టించాడా? కాదుగా. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ప్రతి సందర్భంలో సమస్యని రాజకీయ కోణంలో చూడటం. ఏ పిల్లవాడైనా సరే యూనిఫామ్గా అందరి పిల్లల కోసం రూల్ ఇంప్లిమెంట్ చేస్తారు. 1 minute లేట్ అయినా మేము ఎలో చెయ్యము అంటే ఎలో చెయ్యరు. అది అక్కడ ఇన్విజిలేటర్లకు, అక్కడ సెక్యూరిటీ నిర్వహణ చూసే వాళ్ళకు ఈ పిల్లల మీద ఏమైనా కసా, కోపమా? ఈ పిల్లలు ఎవరో వాళ్ళకి తెలుసా? ఎగ్జాక్ట్లీ. వీళ్ళని మాత్రమే ఎగ్జామ్ సెంటర్లోకి ఎలో చేయకూడదు అని చెప్పని ఖర్చు పెట్టుకుని ఉండటానికి వాళ్ళు అక్కడ డ్యూటీ చేస్తున్నారా? యూనిఫామ్గా ఆ ఎగ్జామ్కి అపీర్ అయ్యే వేలాది మంది పిల్లలకి, దేశవ్యాప్తంగా ఉండే లక్షలాది మంది పిల్లలకి ఒక పాలసీ డెసిషన్ ఆ ఎగ్జామ్ ఆర్గనైజర్స్ పెట్టుకున్నారు. మీరు ½ an hour ముందు రిపోర్ట్ చేయాలనో, పావు గంట ముందు రిపోర్ట్ చేయాలని చెప్పను. 8:30కి ఎగ్జామ్ అయితే 1.5 hour ముందు రిపోర్ట్ చేయమని చెప్పారు మిమ్మల్ని. మీరు 8:30కి మీరు టైంకి రీచ్ అవ్వలేక అసలు 8:30 వరకు మీరు ఎందుకు ఆగాలి? అసలు పవన్ కళ్యాణ్ గారు కాన్వాయే ఉంది, నేను దానిలోనే ఇరుక్కున్నారనుకుందాం. ఆ వైజాగ్ సిటీలో ఇంకా వేరే ఆల్టర్నేటివ్ రూట్లు లేవా? ఆ తండ్రికి ఆ కామన్ సెన్స్ పనిచేయట్లేదా? నువ్వు ఒక ట్రాఫిక్లో ఇరుక్కున్నావు, 1.5 hour నీకు టైం ఉంది, నువ్వు చెప్పే ప్రకారమే నడుచుకుంటూ వెళ్ళినా రీచ్ అవ్వచ్చే. ఇప్పుడు ఎక్కడ ఆపుతారు? ట్రాఫిక్ ఆపితే మెయిన్ రోడ్స్ ఆపుంటారు. ఇంకా వేరే ఆల్టర్నేటివ్ రూట్లే ఉండవా? లేదు, అతన్ని మీడియా ముందుకు వచ్చి చెప్పమనండి. నువ్వు ఏ పోలీస్ అధికారి దగ్గరికి వెళ్ళి మా అబ్బాయి ఎగ్జామ్ సెంటర్ ఇక్కడ ఉంది, ఎగ్జామ్ సెంటర్కి రీచ్ అవ్వాలి, ఇది తప్పితే వేరే రూట్ లేదు, మీరు ఇవాళ డిప్యూటీ సీఎం వస్తున్నాడని చెప్పని వాళ్ళు ఎగ్జామ్కి అటెండ్ కాకుండా ఎలా ఆపుతారు అని చెప్పని ఏ పోలీస్ అధికారి దృష్టికి వీళ్ళు తీసుకెళ్లారు? నేను ఇందాక చెప్పింది అదే. అలా తీసుకువెళితే ఏ పోలీస్ అధికారి కూడా సమస్య లేదు. పిల్లల ఎగ్జామ్కి అటెండ్ కాకుండా డిప్యూటీ సీఎం కోసం ట్రాఫిక్ మొత్తం బంద్ చేసి ఎవ్వరు ఈ రోడ్లో పురుగు సంచరించడానికి వీల్లేదని చెప్పని నిర్బంధకాండ ప్రయోగించరు. అవసరమైతే వాళ్ళ పోలీస్ వెహికల్ ఎక్కించుకొని తీసుకెళ్తారు, పిల్లల్ని అక్కడ ఎగ్జామ్ సెంటర్ దగ్గర వదిలిపెట్టి వస్తారు. ఎన్నో సంఘటనలు చూసాం అలాంటి. నేను చెప్తున్నా కదా, అక్కడ ఉండే ఒకవేళ మీడియా ప్రతినిధులు ఉన్నా, అక్కడ పోలీస్ అధికారులు ఉన్నా, వేరే డిపార్ట్మెంట్ అధికారులు ఉన్నా, మొట్టమొదట అందరూ తండ్రులే, అందరూ వాళ్ళ పిల్లల్ని చదివించుకుంటున్న వాళ్ళే. ఆ చదువు విలువ, ఆ ఎగ్జామ్ విలువ తెలియని అమాయకులు ఎవరు లేరు. ఈ పిల్లల మీద కక్ష గట్టి వీళ్ళని ఎగ్జామ్కి వెళ్ళనివ్వకూడదని చెప్పనే దురుద్దేశం కూడా ఎవరికి ఉండదు. నిజంగా పిల్లలు ఎగ్జామ్ సెంటర్కి రీచ్ అవ్వలేదు అని అంటే వాళ్ళ కారణాలు వాళ్ళకి వేరే ఉండుండొచ్చు. దానికి ప్రతి సమస్యని పొలిటిసైజ్ చేసి డిప్యూటీ సీఎం సమాధానం చెప్పాలి, ఇంకొకళ్ళు సమాధానం చెప్పాలి అని అంటే నీ రెస్పాన్సిబిలిటీకి డిప్యూటీ సీఎం ఎందుకు సమాధానం చెప్పాలి? ఇవాళ ఏసీపీ అక్కడ వివరణ ఇచ్చాడు క్లియర్గా. 8:40కి ఆయన కాన్వాయ్ పాస్ అయింది, 8:30కి ఎగ్జామ్ బిగిన్ అయిపోద్ది, వాళ్ళు 7 o'clock రిపోర్ట్ చేయాలి. 7 o'clock కాదు, 8 o'clock అనుకుందాం, ½ an hour ముందు అనుకుందాం. ½ an hour ముందు నువ్వు రిపోర్ట్ చేయాలంటే నువ్వు అక్కడ 7:30కి రీచ్ అవ్వాలి. 7:30కి రీచ్ అవ్వాలంటే నువ్వు 6:30కి నీ ఇంట్లో బయలుదేరి ఉండాలి. ఎగ్జాక్ట్లీ. నువ్వు 8:30కి ఎగ్జామ్ అంటే 7:45కి ఎప్పుడో అప్పుడు తాపీగా నీ ఇంట్లో నుంచి బయటకు వస్తే దానికి ఎవరు బాధ్యులు?
నీ బాధ్యత రాహిత్యం, అది నీ తల్లిదండ్రుల బాధ్యత రాహిత్యం. ఉమ్, దానికి పిల్లల్ని కూడా నేను బ్లేమ్ చేయను. ఎందుకంటే పిల్లలని ఆ ఫెసిలిటేషన్ చేయించాల్సిన బాధ్యత, వాళ్ళు ఎగ్జామ్ హడావిడిలో ఉంటారు, ఉమ్, ఆ బాధ్యత తల్లిదండ్రులదే. అవును. సహజంగా నాకు తెలిసి 2001లో మా ఊరు నుంచి 2 కుర్రాళ్ళు ఉమ్, పోలీస్ సెలక్షన్స్కి వెళ్తున్నారు. ఓకే. పోలీస్ కానిస్టేబుల్ సెలక్షన్స్ జరుగుతున్నాయి గుంటూరులో. ఉమ్, గుంటూరు లార్డ్ సెంటర్ నుంచి 5 కిలోమీటర్ రన్నింగ్ ఉదయం 5 గంటలకు బిగిన్ అవుద్ది. ఉమ్, డిసెంబర్ నెలలో 5 గంటలకి 5 కిలోమీటర్ రన్నింగ్ బిగిన్ అవుద్ది అని అంటే అట్లీస్ట్ 4:30కి వాళ్ళు అక్కడ ఉండాలి కదా. ఉమ్, ఆ రోజుల్లో ఊళ్ళో అందరికి బైకులు కూడా లేవు. అవును. నేను చెప్తుంది ఒక 25 years బ్యాక్. ఉమ్, నన్ను వచ్చి అడిగారు వాళ్ళ పేరెంట్స్, ఉమ్, బాబు ఇట్లా రేపు మార్నింగ్ ఎగ్జామ్ దగ్గరికి డ్రాప్ చేయాలి అని చెప్పని, రన్నింగ్ దగ్గరికి తీసుకెళ్ళాలి అని చెప్పని ఆ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి అడిగారు. మా ఊరు గుంటూరు నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఉమ్, తెల్లారుదామన్న డిసెంబర్ నెలలో 3 గంటలకు ఊళ్ళో బయలుదేరాం. 3 గంటలకు బయలుదేరామంటే ఏ టైంకి లేసుంటాం? ఉమ్, బైక్ మీద డిసెంబర్ నెలలో గడ్డగట్టే చలిలో ఉమ్, వాళ్ళని తీసుకుని వెళ్ళాను బైక్ మీద నేను. ఎందుకంటే అక్కడ వాళ్ళకి సౌకర్యం లేదు, ఉమ్, నా మీద డిపెండ్ అయ్యారు. ఉమ్, నేను బద్దకిస్తే అది వాళ్ళ జీవితంతో ముడిపడ్డది. అవును. నేను 2 o'clock లేసి రెడీ అయ్యి 3 o'clock కల్లా వాళ్ళు నా దగ్గరికి వస్తే వాళ్ళని ఎక్కించుకొని 30 గంట ముందు చేరున్నాం అక్కడికి, ఉమ్, ఆ గడ్డగట్టే చలిలో. ఇప్పుడంటే అందరికి కార్లు, ఆటోలు, ఈ సౌకర్యాలు వచ్చినాయి. Facilitation. ఆ రోజులో లేవు. ఉమ్, పల్లెటూరు నుంచి అయితే 2-wheeler మీద వెళ్ళాలి, లేదంటే ముందు రోజు రాత్రి ఆ గుంటూరు చేరుకొని ఉండాలి. ఉమ్, పల్లెటూరులో ఉండేవాళ్ళు, వాళ్ళకి గుంటూరులో ఉండగలిగే అవకాశం కూడా లేదు. ఉమ్, లాడ్జ్ లాంటి దాంట్లో డబ్బులు ఖర్చు పెట్టుకొని ఉండగలిగే స్తోమత కూడా లేదు. రైతు కూలీ కుటుంబాలు, ఉమ్, వాళ్ళకి వేరే గత్యంతరం లేక నా దగ్గరికి వచ్చారు. నేను ఒప్పుకున్నప్పుడు నా బాధ్యత అది. ఉమ్, అలాగే నీ పిల్లవాడిని సక్రమంగా ఎగ్జామ్ సెంటర్కి చేర్చాల్సిన బాధ్యత నీది. నీ అసమర్థతకి, నీ నిస్సహాయతకి ఇవాళ ఆ రూట్లో ఉప ముఖ్యమంత్రి వెళ్ళాడు కాబట్టి అని చెప్పని ఉమ్, ఇవాళ మనకి ఉప ముఖ్యమంత్రి మన రూట్లో వెళ్తున్నాడు అనుకుందాం, ఉమ్, శ్రీనగర్ కాలనీ మెయిన్ రోడ్లో వెళ్తున్నాడు అనుకుందాం. సార్. మనం అటు సారథి స్టూడియో రోడ్డుకో, లేదు అటువైపు నుంచి ఇటు రోడ్ నెంబర్ 2కో రావాలి. ఉమ్, ఇంకా వేరే ప్రత్యామ్నాయ రూట్లు లేవా? ఉమ్, మొత్తం రోడ్డుని అష్టదిగ్బంధనం చేసేసి ఇటు పురుగు అటు పురుగు ఇటు తిరగకుండా దిగ్బంధనం చేసి అటు పెడుతున్నారా? ఉమ్, ఎవరికి చెప్తారు ఈ కాకమ్మ కథలు? ఉమ్, 100కి 100 పాళ్ళు. ఇవాళ ఆ పిల్లలు ఎగ్జామ్కి హాజరు కాలేకపోవటానికి పవన్ కళ్యాణ్ గారి కాన్వాయ్ కారణం అని అంటే అనేదాన్ని ఎట్టి పరిస్థితుల్లో నేను అంగీకరించను. ఉమ్. అది ఆ తండ్రుల బాధ్యత రాహిత్యమే కారణం దానికి. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.